ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇద్దరు మళ్ళీ గార్డెన్‌లో చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్సమ్మ, ఆ డైరీ ఏదో దొరికిందని అన్నారు కదా! ఆ డైరీని నువ్వు చదివావా మిస్సమ్మ అని కావాలని బాగేని ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదక్కా, ఆ డైరీని నేనే అక్కడ తీసుకువెళ్ళి పెట్టాను. కానీ ఆ డైరీని నేను చదవలేను అక్కా అని బాగే చెప్తోంది. మిస్సమ్మ, ఆ డైరీని నువ్వు చదవకపోయావా? ఆవిడ ఏం రాసిందో ఏంటో. ముఖ్యంగా ఆ డైరీలో ఉన్న చివరి పేజీ నువ్వు చదివి ఉంటే బాగుండేది అని అంటోంది. అప్పుడు బాగి, అవునక్కా, నేను ఎలాగో ఆవిడ్ని చూడలేకపోతున్నాను. కనీసం ఆవిడ ఫోటో అయినా చూడాలనుకుంటే ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఆ డైరీ చదువుతానక్క, కనీసం ఆవిడ అక్షరాలైనా నేను చూసినట్లు ఉంటుంది కదా. కాబట్టి ముఖ్యంగా నువ్వు చెప్పిన ఆ చివరి పేజీ కూడా నాకు చదవాలని అనిపిస్తుంది. ఆవిడ ఏం రాసి ఉందో ఏంటో అని బాగే అంటోంది. అయితే వెళ్ళు మిస్సమ్మ, వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు మిస్సమ్మ అని చెప్తోంది. అప్పుడే బాగి ఆ డైరీ పెట్టిన గదికి వస్తూ ఉంటుంది. కిటికీలో నుంచి మిస్సమ్మ వచ్చి చూసి ఆ డైరీని చదవాలి, చదవాలి దేవుడా అని వేడుకుంటూ ఉంటుంది. గాలికి ఆ డైరీలో పేపర్లన్నీ రెపరెపలాడుతూ ఉంటాయి. ఆ డైరీ ఎక్కడ అని బాగి గది అంతా చూస్తుంది. అయితే ఒక చోట డైరీ కనిపించడంతో వెంటనే డైరీ దగ్గరికి వచ్చి ఆ డైరీని చేతిలో పట్టుకొని ఉంటుంది. సరే, ఈ బాగా ఏ పేపర్ అయితే చదవాలో ఆ పేపర్ అయితే గాలికి డైరీ తెచ్చుకొని ఉంటుంది. అప్పుడే బాగి ఆ డైరీని చేతిలో తీసుకుంటూ ఉంటే, హమ్మయ్య, మిస్సమ్మ ఇంకాసేపట్లో డైరీ చదవబోతుంది, నిజం తెలుసుకోబోతుంది అని సంతోషపడుతూ ఉంటుంది. మరి బాగి చదివే లోపే మళ్ళీ ఏదైనా ట్విస్ట్ పెడతారా అన్నది తర్వాత చూద్దాము.